చివరిగా అండి, అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవి గారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది అంటే ఇటీవల కాలంలో ఆయన పెద్ద యాక్టివ్గా ఉండటం లేదు, బట్ మీకు ఆయనకి బాగా సన్నిహితం ఉన్నది, మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయన సేవలను మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా లేదా అవసరం లేదు ఇప్పుడు తర్వాత అంటే ఎలక్షన్స్ టైంలో అన్నట్టుగా ఏమన్నా భావిస్తున్నారా? చిరంజీవి గారు చాలా స్పష్టంగా మాకు మంచి అవగాహన ఉంది. వారు నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానన్నారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నారు. హీస్ అన్ ఐకాన్. అతను కూడా పార్టీ డెఫినెట్గా అతని యొక్క ఇమేజ్ను దీన్ని కూడా మేము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎప్పుడు ఏమి అనేటువంటి చేసుకొని ఎప్పుడు మేము పిలిచి వస్తున్నాం, అవసరం ఉన్నప్పుడు పిలుస్తాము. కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభం చేయడానికి రావాలంటే వచ్చిన కేసు కాదు, అతనే మొదటి సంతకం పెట్టింది అతను. సో పార్టీ మీటింగ్లకు రావాలంటే వస్తా ఉన్నారు. ఏదైనా మేము షేర్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నాం. నవ్వు ఒక సినిమా తీయాలని ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పార్టీలతో సంబంధం లేకుండా 170-80 మంది చిరంజీవి గారి 150 సినిమా అనేటువంటి చాలా ఆతృతగా చూస్తున్నాం. మేము కూడా అది విజయవంతం కావాలి అని చెప్పేసి, ఎందుకంటే అతను ఆ వృత్తి నుంచి వచ్చినటువంటి, నేను ఎట్లయితే వ్యవసాయం నుంచి వచ్చినానో అతను ఒక సినిమా వృత్తి నుంచి వచ్చినటువంటి సక్సెస్ కావాలి. సో దానికి కొంత సమయం కావాలి. దాన్ని తప్పనిస్తే అదర్వైజ్ హీస్ ఏ కమిటెడ్ డివోటెడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్. హీ విల్ రిమైన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకు అతను సినిమా దానికోసం ఒకటి, సమయం సందర్భం అవసరం వచ్చినప్పుడు హీ విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్. షాపింగ్ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎప్పుడైనా బయట పోయినప్పుడు, నేను నా భార్య పిల్లలతో బయట పోయినప్పుడు. మీరు పాటలు కూడా పాడినట్టు ఒకసారి ఎక్కడో నేను చూశాను, మీ పాప మ్యారేజ్ ఎప్పుడు మీ పాటలు కూడా వచ్చా? పాటలు రావు, కానీ పాటలు అంటే ఇష్టం. ఓకే, ఇష్టమైనటువంటి పాట ఒక చరణమో 2 చరణాలు మామూలుగా పాడుతూ ఉంటాను. ఓకే, సరదాగా పాడుతాను. అంటే చాలా మంది ఒక ఇది ఉన్నది, రాజకీయ నాయకులు 24 గంటలు రాజకీయాలే తప్ప పెద్దగా ఎంటర్టైన్మెంట్ మిగతా వాటి మీద వెళ్ళరన్నది. అంటే అది దాన్ని మీరు ఏ విధంగా అన్వయిస్తారు? నేను చెప్పిన ఇంతకు ముందు మీకు, రాజకీయంతో సమానంగా వ్యవసాయాన్ని కూడా నేను ప్రేమించాను. మీరని కాదు, జనరల్ పొలిటీషియన్స్. నంబర్ 1. మిగిలినటువంటి నా విషయానికి వస్తే సంవత్సరానికి 3 సార్లు నేను అండర్ గ్రౌండ్కి పోతాను. నా బర్త్డే, నా భార్య బర్త్డే, మా ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం. సో మా పిల్లల బర్త్డే ఉన్నప్పుడు కూడా, బర్త్డేనే ఇంకోటి ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేతిలో పోవడం జరుగుతుంది. కానీ మేము ఆ 3 సందర్భాల్లో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంక సెల్ ఫోన్ ఏమి ఉండదు. ఎందుకు ఇది నేను చేస్తున్నా అంటే, నేను ఎమ్మెల్యే అయినప్పుడు పూర్తి ఆర్భాటంగా బర్త్డేని అది చేశాను. అది దట్ ఐ డోంట్ లైక్. దూరంగా ఉన్నామనుకో ఇంకెవరు మాట్లాడరు. సో ఆ విధంగా దాన్ని నేను 2 విధాలు వాడుకుంటాను. ఒక విధంగా అట్లా పక్కన పోయి చేయడం అనేటువంటి, మరి బయట వెళ్ళడము, పిల్లలతో వెళ్ళడము, సరదాగా వెళ్ళడము, తిరగడము, వాళ్ళతో ఏ టైం దొరికిన. ఇంటికి వచ్చిన తర్వాత బాగా పిల్లలతో, నా మనవరాలతో, వీళ్ళతో బాగా ఆడుకోవడానికి, వాళ్ళతో ఉండడానికి నేను వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోతాను. నన్ను వాళ్ళ నా కోర్టులోకి లాక్కోను, వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోతాను నేను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఐ ప్లే టు దేర్ ట్యూన్. సో ఆ విధంగా, సో అది ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ కనివ్వండి. 100%. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా అటువంటి రిలాక్సేషన్ ఉంటే మంచిది, అవసరం. ఏదైనా మేబీ ఎవరికైనా కూడా సినిమాలు కావచ్చు, లేకపోతే ఇంకో చోటు కావచ్చు, ఇంకో వినోదం కావచ్చు, మన కల్చర్లోనే వచ్చినాయి. నో వన్ కెన్ బి away from the reality, except 1 or 2%. నేనేదో 18 గంటలు పనిచేస్తాను, 24 గంటలు పనిచేస్తాను అని కూడా, ఎన్ని గంటలు పనిచేస్తావు అనేది కాదు, నీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత చేస్తున్నావు. సో 24 hours నేను కష్టపడి పనిచేస్తున్నా, ఇది బోగస్. అంతా కూడా ప్రతి మనిషికి కూడా ఆ ఫ్రీ టైం అనేది ఉంటుంది. ఈ టైంను మనం కమాండ్ చేయాలి, కానీ టైం మనల్ని కమాండ్ చేయకూడదు.
సో టైం మనం కమాండ్ చేస్తుందంటే మన దగ్గర లోపం ఉంది, మన తప్పు ఉంది అని చెప్పేసి. ఇప్పుడు అంటే రాజకీయాల్లో చాలా సహజంగా ఆర్భాటాలు ఉంటాయి, తర్వాత పర్సనల్ గ్లోరీకి చాలామంది పొలిటీషియన్స్ చేస్తుంటారు. కానీ మీ విషయంలో కొంచెం లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నారని అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ మీరు దండలు కూడా వేయించుకోరు అనేటువంటిది ఒక నానుడి ఉంది. ఏంటి ఇదే, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? 91 వరకు నేను ఆర్భాటాలు అవి దాని వస్తే నేను ఆశించేవని కాదు, కానీ వస్తే ఓకే అనుకునేటువంటి. 91లో ఏం జరిగిందంటే ఇదే స్వాతి కార్తీ, ఈ వర్షం స్వాతి కార్తీ మేబీ అక్టోబర్ నవంబర్లో కంటిన్యూస్ ఒక 10-12 రోజులు వర్షం వచ్చింది. అప్పుడు జడివాన. అప్పుడు నేను నియోజకవర్గం, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మడక్సర్ నియోజకవర్గంలో వేలాది ఇళ్ళు కూలిపోయినాయి, అందరూ నిరాశ్రయులు అయిపోయినారు. అప్పుడు నేను తీసుకున్నటువంటి ఒకటి ఏమంటే ఇంక ఈ ఆర్భాటాలు వద్దు, ఎందుకంటే హృదయం చెలించిపోయింది. ఈ ఆర్భాటాలు వద్దు అని ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంక నాకు పూలదంటే ఎవరు తెచ్చివద్దు. యాక్చువల్గా ఆ రోజు నేను వాళ్ళకి చెప్పింది అంటే ఆ ఊళ్ళో అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కూడా గతంలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలోనే, గోయింగ్ ఆన్ రికార్డ్, భారతదేశంలోనే ఏ నియోజకవర్గంలో కూడా 100% పక్కా హౌసింగ్ వచ్చిన నియోజకవర్గం, మొట్టమొదటి నియోజకవర్గం ఇట్ ఈస్ మడక్సర్. దట్ వాజ్ ఇన్ 1991. ఐ వాజ్ జస్ట్ ఎమ్మెల్యే. అప్పుడు ఫైట్ చేసి స్పెషల్ ఐవై తీసుకొచ్చి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు అందరికి 100% అందరికీ ఇళ్ళు కట్టించేసాం. యాక్చువల్గా రాజశేఖర్ అని కూడా సాచురేషన్ అనేటువంటిది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ పాయింట్ తీసుకోవడానికి. సో ఆ రోజు చిన్నాభిన్నమైనటువంటి ఆ జీవితాలు చూసిన తర్వాత నాకు ఈ ఆర్భాటాలు పోవడం కరెక్ట్ కాదు అని ఈనాటికి ఇప్పుడు కూడా నేను మా వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను, కడితే 4 జెండాలు ఎక్కువ కట్టండి, ఈ ఫ్లెక్సీలు ఇవి అన్నీ కూడా ఆర్భాటాలు పోవద్దని చెప్తుంటాను. ఆ సంఘటనతో ముందు నుంచి నాకు ఆ విధంగా లేదు, కానీ ఆ సంఘటనతో అది అయిపోయింది. భవిష్యత్తులో కూడా వీలున్నంత వరకు అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా ఇళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, వీళ్ళని ఎందుకు తీసుకోపోవాలి, ఇంకా దాగడం లేదు, ఇంకా రోజు నడుస్తూ ఉంది వ్యవహారము. నిజంగా వాళ్ళు బలవంతులైతే దే ఆర్ వెరీ వీక్, టిమిడ్. రెండు అంత బలహీనమైనటువంటి పార్టీలు అని అంటారు, సంఖ్యాపరంగా కాదు.